విన్నప్పుడు బాగా వింటా ఉన్నాం. ఒక యజమానుడు కుక్క ఉందంట. కుక్క ఉంటే దాన్ని బాగా పోషిస్తూ ఉన్నాడు. ఒక రోజు వచ్చింది, ఏమిది అని చెప్పి ప్రతిసారి కుక్క ఆ తోక వంకరగా ఉంటుంటే దాన్ని తీసుకుపోయి రాత్రంతా ఆ స్తంభానికి వేసి ఆ యొక్క తాడు కట్టినాడంట. ఉదయకాలం లేచి తాడుని కట్ చేసినాక ఏమైంది, కుక్క తోక మళ్ళీ వంకర అయిపోయింది. అట్లనా రోజు సరిపోదేమో అని ఒక వారం కట్టేసినాడంట. 8వ రోజు మళ్ళీ కట్ చేసిన తర్వాత కుక్క తోక. మనం దేవుని వాక్యాన్ని విన్నంత వరకే ప్రభువా మాట్లాడినావు, ప్రభువా ఎంత స్పష్టంగా మాట్లాడినావు, నేను బ్రతుకుతే నీ కొరకే బ్రతుకుతా. అంతే, గేటు దాటిపోయినాక ప్రభా టాటా బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం, సీ యూ అగైన్, మళ్ళా స్పెషల్ మీటింగ్లో కలుద్దాం, అంతే. ఆదివారం బల్ల దగ్గర తీర్మానం చేసుకుంటాం. తర్వాత అందరూ అట్లని కాదు. మెనీ పీపుల్ మేజర్ పార్ట్ వాక్యమును వింటాం, వాక్యము కుచ్చుకుంటారు. దేవుడు వాక్యం వింటాం, విధిని చూపిస్తాం, వెళ్ళిపోతాం. కుక్కతో ఒక వంకరైపోయినట్టుగా లోకంలో మళ్ళీ తిరుగుతాం, మళ్ళా వస్తాం. ఎన్ని రోజులని కృప ఉందని పాపంలో నిలిచి ఉంటామా? యోసేపును ఒకసారి గుర్తు చేసుకుందాం. పాపం మీద ఎంత ఆ శోధనను జయించినాడు. ఈనాడు శోధనను జయించడానికి ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఇంకా శోధనను జయించుకోకుండా అక్కడే మనం ఉంటామా? 3వసారి మళ్ళీ అడుగుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా? మళ్ళా చెప్దాం, అవును ప్రభు ప్రేమిస్తున్నాను అంటే ఆయన అంటున్నాడు, కీర్తన సంఖ్య 97. ఆయన మనం ప్రేమిస్తున్నామంటే ఆయన అంటున్నాడు, కీర్తన సంఖ్య 97:10 చదవండి అంటున్నాడు. కీర్తన 97:10 అందరం కలిసి చదువుకుందామా? కీర్తన సంఖ్య 97 చరణం 10 అందరం కలిసి చదువుకుందాం. 97:10. యెహోవాను ప్రేమించేవారులారా చెడుతనమును, దేవుని ప్రేమించేవారు చెడుతనమును అసహ్యించుకుంటారు.